15 ఏళ్లకు పీసీఓఎస్, 25 సంవత్సరాలకు థైరాయిడ్, 40 సంవత్సరాలకు మెనోపాజ్. ఇదేనా అమ్మాయిల జీవితం? సో ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్లో ఈ మధ్యలో ఒక 13 ఇయర్స్ పాపకి పీసీఓఎస్తో వచ్చారు, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చారు. సో చెక్ చేస్తే పీసీఓఎస్ ఉంది. సో ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే పీసీఓఎస్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, అండ్ ఎప్పుడో 45-50 సంవత్సరాలకు రావాల్సిన మెనోపాజ్ అనేది ఓన్లీ 40 సంవత్సరాలకు 35 to 40 ఇయర్స్లోనే మెనోపాజ్ వస్తుంది. రీజన్ ఏంటండి? మీ అజాగ్రత్త. చిన్నప్పటి నుండి మీరు మీ పిల్లలకు రోగాలను ఇస్తున్నారు. ఈ జనరేషన్లో పర్టికులర్గా చిన్న పిల్లలకు 16-14 ఏళ్ళ అమ్మాయిలకు పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ రావడానికి రీజన్ ఎవరు తెలుసా? పేరెంట్స్, మీరే. చిన్నప్పటి నుండి చాక్లెట్లు కొనిస్తున్నారు. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి చాక్లెట్స్ కొనియడము, ఇంకా ఏడుస్తున్నారని చెప్పేసి జంక్ ఫుడ్ అలవాటు చేయడము. మా అబ్బాయి మ్యాగీ తింటాడండి, మా అమ్మాయి మ్యాగీ తినకుండా ఉండదండి. ఎవడు తినిపించారండి మ్యాగీ? కేఎఫ్సీ తినకుండా ఉండరండి మా పిల్లలు. ఎవడు తినిపించారండి వాళ్ళకి కేఎఫ్సీ? మీరు చిన్నప్పుడే వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి కేఎఫ్సీలో కూర్చొని తినరు కదా. జంక్ ఫుడ్ అలవాటు చేసింది మీరు, పిజ్జాలు అలవాటు చేసింది మీరు, బర్గర్లు అలవాటు చేసింది మీరు, చెత్త ఫుడ్ అలవాటు చేసింది మీరు, బోండాలు ఎవరన్నా ఇస్తారా అండి బోండాలు పిల్లలకి? సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఓవర్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోయి మీ బాడీలో ఇన్సులిన్ అనేది పెరిగిపోయి ఈస్ట్రోజన్ డామినెన్స్ పెరిగిపోయి చిన్న ఏజ్లోనే చిన్న పిల్లలకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్. సో చాక్లెట్ సిస్ట్ అని చెప్పేసి అంటాము. మీ గర్భాశయంలో నీటి బుడగలు అంటారు కదా, ఈ పీసీఓడి అని అంటే చాక్లెట్ సిస్ట్లు అంటారు. మీరు ఇచ్చిన చాక్లెట్లు, మీరు ఇచ్చిన షుగరు, మీరు ఇచ్చిన ఇవన్నీ జంక్ ఫుడ్ వల్ల మీ పిల్లలకు చిన్న ఏజ్లోనే ఇవన్నీ వస్తున్నాయి. పెద్దవాళ్ళకు వచ్చే బోనస్ ఏంటి తెలుసా? థైరాయిడ్, డయాబెటీస్, వీటితో పాటు ఒబెసిటీ, వీటన్నిటితో పాటు మెనోపాజ్ అనేది ఎర్లీగా రావడం. ఇవన్నీ మీకు తెలియకుండానే వస్తున్నాయా? సిమ్టమ్స్ ఉంటాయి కదా మీ బాడీలో. దోమ కుడితేనే మీ బాడీకి మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇస్తుంది, దోమ కుట్టిందిరా, ఆ దోమను చంపురా అని. అట్లాంటిది మీ బాడీ సిమ్టమ్స్ ఇవ్వకుండానే పీసీఓడీలు వచ్చేస్తున్నాయా? ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ పైన ర్యాషెస్ కానీ, లేకపోతే ఈ మూతి మీద కొద్దిగా హెయిర్ పెరగడం కానీ, ఫేస్ మీద మార్క్స్ కానీ, పింపుల్స్ కానీ, ఇవన్నీ సిమ్టమ్సే కదా. ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నెక్ దగ్గర మొత్తం బ్లాక్గా అయిపోవడము, మీకు ఆర్మ్స్లో బ్లాక్గా అయిపోవడము, ఇవన్నీ సిమ్టమ్సే కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈస్ట్రోజన్ డామినెన్స్, వీటి వల్లనే మీకు పీసీఓఎస్లు, మెనోపాజ్లు ఎర్లీగా వస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్త.